ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో బిగ్ అప్డేట్ మీకు అందిస్తోంది ఆర్టీవీ. విచారణలో వేగం పెంచింది సిట్ అధికారులు విచారణ వేగం పెంచారు. మృతదేహాలని వెలికి తీసే ప్రక్రియను ప్రారంభించారు. 13 చోట్ల ప్రదేశాలని పారిశుద్ధ్య కార్మికుడు చూపిస్తే ఆ మృతదేహాలని వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. 12 మంది కార్మికులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఏంటి ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో ఏంటి ఇంత అలజడి? వందలాది మంది మృతదేహాలు ఎలా పోయాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా పాతి పెట్టారు? మీరు చూస్తున్న విజువల్స్ లో నల్ల బట్టలు ధరించినటువంటి ఆ పూర్తి స్థాయిలో మొహం కూడా కనిపించకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తే పారిశుద్ధ్య కార్మికుడు. 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థల ఆలయంలోనే పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి ఆ సదరు వ్యక్తి 2014 వరకు పనిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కారణం, ఆయన కుటుంబంలో నుంచి కూడా ఒకరికి పెద్ద ఎత్తున భయభ్రాంతలకు గురి చేసే విధంగా ఈ రకంగానే ఆందోళన వ్యక్తమైంది. ఆయన కుటుంబీకులను కూడా భయభ్రాంతలకు గురి చేశారు. ఆయన కుటుంబీకులను కూడా వేధించారు.